ఇక్కడ పూర్తిస్థాయిలో మూడంచెల భద్రత కొనసాగుతుంది. ఎక్కడిదక్కడ వచ్చే అభ్యర్థులను కావచ్చు, మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లను, ఒకవైపు అధికారులను సున్నితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలౌట్ చేస్తున్నారు. పూర్తిగా సీసీ కెమెరా నిఘా మధ్యలో ప్రస్తుతం ఇక్కడ గోపాల్ కలిశారు. అంబర్పేటలో మరోవైపు కాలేరు వెంకటేష్, అదేవిధంగా ఇటు సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు మరోవైపు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్. సిట్టింగ్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందనే ఆశతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిపి పోటీ చేస్తుంది. మొత్తానికైతే ఎవరికి వారికి 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి. ఒకవైపు 2 జాతీయ పార్టీలు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మధ్యన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ లో సత్తా చాటడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు విజయం సాధించినటువంటి చరిత్ర లేదు. ఖచ్చితంగా ఈసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ మేము గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తమ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి పద్మారావు గౌడ్ని బరిలో నిలిపింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల మధ్య బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి కొంత నైరాశ్యంలో ఉన్నటువంటి క్యాడర్ కు ఈసారి మెరుగైన సీటు సాధించి సత్తా చాటాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరికి వారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముఖ్యంగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలే మళ్లీ బరిలో దిగినప్పటికీ మరోవైపు అటు కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి ఆ సింపతి వర్కౌట్ అవుతుందా లేదా, ఇటువంటి అంచనాల నడుమ ముఖ్యంగా పార్టీల హోప్స్ ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థుల హోప్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవైపు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ చాలా విషయాల్లో కూడా ఒకవైపు కంటోన్మెంట్ సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందలేదు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్వీప్ చేసింది. దీనికి సంబంధించి ఈసారి ఈ స్థానం దక్కించుకోవాలని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే బలంగా ఉన్నటువంటి శ్రీ గణేష్ ని ఎన్నికల బరిలో నిలిపింది. దానికి సంబంధించి పార్టీ అన్ని రకాల అండదండలు అందించింది. బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం సాయన కుటుంబం సెంటిమెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి లాస్య నదితో సోదరి లాస్య నివేదికకు సాయనకు అవకాశం కల్పించింది. మొత్తానికైతే ఇది సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశం ఉన్నట్టుగా మనకు కొంత ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కొంత సమాచారం అందుతుంది. మరోవైపు లోక్సభ పరిస్థితికి వస్తే మాత్రం సికింద్రాబాద్ లో ఒకవైపు బీఆర్ఎస్ కు మరోవైపు బీజేపీకి మధ్యన ప్రధాన పోరు ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి మరోవైపు కిషన్ రెడ్డి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది కూడా దాని ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. ఒకవైపు మల్కాజ్గిరి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ వైపు పక్క పరిధిలోకి వచ్చినప్పుడు కూడా కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఇక్కడ 2 కూడా సమాంతరంగా ఎలక్షన్స్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో బీజేపీ నుంచి ఒకవైపు ఇటల్ రాజేందర్, మరోవైపు కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఎన్నికల ఎలక్షన్స్ బరిలో నిలిచారు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇటల్ రాజేందర్ కే మెరుగైన గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆయనకే ఎక్కువ మెజార్టీ వస్తుందనేది కూడా కొన్ని ఎగ్జిట్ ఫలితాలు సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. జోస్నా. ఓకే, రైట్ ఏవై స్వామి. అది సికింద్రాబాద్ కంటోన్మెంట్, అదే విధంగా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్స్ కు సంబంధించి కౌంటింగ్ కు సంబంధించి సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ నుంచి మనకు వివరాలు అందించారు. అక్కడే మల్కాజిగిరికి సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో మనకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన